అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. విశాఖ నగరానికి గూగుల్ వచ్చింది. గూగుల్ డేటా సెంటర్కి శంకుస్థాపన జరిగింది. 1,00,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి, సుమారు 2 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా ఈ డేటా సెంటర్ రానున్న రోజుల్లో విశాఖ నగరంలో అభివృద్ధిలో ఒక విప్లవాన్ని సృష్టించబోతోంది. అటువంటి రెవల్యూషనరీ డెవలప్మెంట్ని మనమంతా రానున్న సంవత్సరాల్లో విట్నెస్ చేయబోతున్నాం. సో ఇదంతా ప్రస్తుతం మన కళ్ళ ముందు జరుగుతున్న కదులుతున్న చరిత్ర. ఈ చరిత్ర ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఈ చరిత్రకు మూలం ఎవరు? ఇటువంటి చరిత్ర సృష్టించాలన్న సంకల్పం ఎవరిది అనే ఆలోచన ఒకసారి చేస్తే నారా లోకేష్ గారి పేరు టక్కున గుర్తొస్తుంది. నారా లోకేష్ గారి నేచర్ ఎలా ఉందంటే, రాళ్ళు పడుతున్నప్పుడు ఆయన ముందుంటారు, పువ్వులు పడుతున్నప్పుడు మాత్రం ఇతరులను ముందుంచుతున్నారు, ఆయన పక్కకి జరుగుతున్నారు. ఇటువంటి అరుదైన క్వాలిటీ నారా లోకేష్ గారిలో చూడగలుగుతున్నాం. సైకాలజీలో దీన్నే హ్యూమిలిటీ లేదా మోడెస్టీ అంటారు. తను తాను తక్కువగా ప్రొజెక్ట్ చేసుకోవడం, తన విజయాలను సామర్థ్యాలను కూడా తక్కువ చేసి చూపించుకోవడం, ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది తలెత్తినప్పుడు మాత్రం తాను ముందుండడం, ఆ క్రెడిట్ని తీసుకోవడానికి కూడా పెద్దగా ఆసక్తి కనబరచకపోవడం అనేది ఈ తరహా క్వాలిటీ ఉన్న వ్యక్తుల్లో ఎక్కువగా గమనించగలుగుతాం. సో నారా లోకేష్ గారి ఇనిషియేటివ్ ఈ గూగుల్ డేటా సెంటర్ రావడంలో ఏమిటి అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాడు చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ రూపకల్పనలో ఎటువంటి ఆలోచనలు చేశారో, ఆ రోజుల్లో ఆయన విజన్ ద్వారా ఏ విధమైన ఫలితాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురాగలిగారో, తద్వారా మన రాష్ట్ర యువత జీవితాలను భవితవ్యాన్ని ఏ స్థాయిలో ఆయన మలచగలిగారో, ఇలాంటివన్నీ కూడా చరిత్ర మన కళ్ళ ముందు చాలా స్పష్టంగా ఉంచింది. ప్రస్తుతం నారా లోకేష్ గారు కూడా ఆ తరహా అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు నాడు హైదరాబాద్ విషయంలో సాధించిన విజయాలు ఏవైతే ఉన్నాయో, ఇవాళ విశాఖ నగరం అంశంలో కూడా ఎగ్జాక్ట్గా నారా లోకేష్ గారు అటువంటి అడుగులను పునరావృతం చేస్తున్నారు. విశాఖ నగరానికి గూగుల్ డేటా సెంటర్ని తీసుకురావడం ద్వారా ఈ నగరానికి లేదా ఈ ప్రాంతానికే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక అద్భుతమైన డెవలప్మెంట్ అసెట్ని నారా లోకేష్ గారు క్రియేట్ చేస్తున్నారు. See, all of us have heard of Cyberabad. A few have only witnessed the beginning of it. Today we are similarly witnessing that growth trajectory. What we are witnessing here is not merely a groundbreaking ceremony. It is something about creating history, and together we are going to achieve it. సో నారా లోకేష్ గారి ఇనిషియేటివ్స్, సో గూగుల్ డేటా సెంటర్ రాకలో, గూగుల్ డేటా సెంటర్ని సాకారం చేయడంలో నారా లోకేష్ గారి యొక్క ప్రయత్నాలు ఏమిటి, ఆయన యొక్క ఇనిషియేటివ్ ఏమిటి అనే అంశాలను ఒకసారి మనం గమనించినట్లయితే చాలా ఆసక్తికరమైన విషయాలు మనకి అర్థమవుతాయి. సెప్టెంబర్ నెల 2024 సంవత్సరం గూగుల్ ప్రతినిధుల్ని విశాఖ నగరానికి ఆహ్వానించారు. నారా లోకేష్ గారు ప్రత్యేకంగా లంచ్ హోస్ట్ చేశారు. వారికి విశాఖ నగరంలో ఇన్వెస్ట్ చేసినట్లయితే, ముఖ్యంగా డేటా సెంటర్స్ రంగంలో ఈ నగరానికి ఉన్నటువంటి సామర్థ్యం ఏంటి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారనే అంశాలను ఆ రోజుల్లోనే వివరించారు. వారిని కొన్ని ప్రదేశాలకు తీసుకెళ్లి సైట్ విజిట్స్ కూడా నారా లోకేష్ గారు దగ్గరుండి చేయించారు. Example of that is the Google initiative here. Our first meeting with Vikas was in September 2024 in Novotel. It was a under wraps meeting. I think there's one picture that we took. We said it's going to be part of our record book. So that is why I had asked for that picture. And we said 12 months later we will make that announcement. ఆ తర్వాత ఇమీడియట్ నెక్స్ట్ మంత్ మనం గమనించినట్లయితే నారా లోకేష్ గారు యుఎస్ టూర్కి వెళ్ళారు. అక్కడ గూగుల్ హెడ్ క్వార్టర్స్ని సందర్శించారు. గూగుల్ క్లౌడ్ CEO థామస్ కురియన్తో ఆయన భేటీ అయ్యారు. డేటా సెంటర్స్ రంగంలో ఇన్వెస్ట్ చేయడానికి సంబంధించి ఆయన చర్చలు జరిపారు. ఆ తర్వాత కూడా నారా లోకేష్ గారు దీనికి సంబంధించి ఎక్కడ లీక్లు ఇవ్వలేదు, ప్రచారాన్ని చేయలేదు, నేరుగా వచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో దీనికి సంబంధించి చర్చలు జరిపారు. ఏ విధమైనటువంటి పాలసీస్ ఉండాలి, ఎంత పెద్ద ఎత్తున పెట్టుబడిని భారతదేశానికి ఆకట్టుకోవాలంటే అది స్ట్రాటజిక్గా కూడా ఏ విధంగా అడ్వాంటేజ్ ఉంటుంది, ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ని ఖచ్చితంగా భారతదేశం ఏ విధంగా నిలుపుకోవాలి, దానికి అనువుగా ఎలాంటి పాలసీస్కి రూపకల్పన చేయాలి, ఉన్నటువంటి పాలసీస్లో కూడా ఎలాంటి విధానపరమైన మార్పులను చేయాలి, ఇలాంటి అంశాలన్నీ చర్చించి తద్వారా కేంద్ర మంత్రుల సహకారంతో ఆ పాలసీస్ అన్నీ కూడా
ఫైనలైజ్ చేయించగలిగారు. ఆ తర్వాత జూలై నెలలో దీనికి సంబంధించి కొన్ని లీక్స్ వచ్చాయి. గూగుల్ భారతదేశంలో విశాఖ నగరంలో $6 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తుందనేటువంటి న్యూస్ ఆర్టికల్స్ ఆ రోజుల్లో పబ్లిష్ అయ్యాయి. ఆ తర్వాత అక్టోబర్ నెలలో చూస్తే దీనికి సంబంధించి MOU జరిగింది. $15 బిలియన్ విశాఖపట్నంలో డేటా సెంటర్స్ రంగంలో గూగుల్ ఇన్వెస్ట్ చేస్తామనేటువంటి విషయం పబ్లిక్గా అనౌన్స్ అయింది. సో ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, భారతదేశానికి కూడా ఒక హిస్టారికల్ మూమెంట్గా చూడాలి. ఇటువంటి అద్భుతాన్ని మనందరికీ సాకారం చేసి పెట్టిన నాయకుడు ఎవరంటే ఖచ్చితంగా నారా లోకేష్ గారినే గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆ తర్వాత కూడా ఒకసారి మనం చూస్తే డిసెంబర్ నెలలో లోకేష్ గారు US టూర్కి మళ్ళీ వెళ్ళారు. అక్కడ గూగుల్ CEO సుందర్ పిచాయ్ గారితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ గారి వెనుక ఉన్నటువంటి ఒక ఇమేజ్ చూసినట్లయితే వెల్కమ్ టు గూగుల్ హానరబుల్ మినిస్టర్ నారా లోకేష్ ఫర్ IT ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇటువంటి ప్రైడ్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి సాకారం చేసిన నాయకుడు ఖచ్చితంగా నారా లోకేష్ గారే. ఇటువంటి సత్తా ఉన్న నాయకుల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గూగుల్ ఇన్వెస్ట్మెంట్ సాకారం కావడం వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఎవరి ఆలోచనలు ఉన్నాయి, ఎవరి కష్టం ఉంది, ఎవరి ఆలోచనలో ఒక సంకల్పంగా మారి ఇటువంటి అద్భుతాన్ని ఇవాళ మనందరి ముందు ఉంచింది అనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. And more to the people of Visakhapatnam. We owe you a lot. This is just the beginning. More and more projects will come our way. Your support, your belief, your spirit means a lot. You've always stood by us and we will definitely deliver, and together we will make Visakhapatnam a proud economic zone, not just for Andhra Pradesh but for the great nation of India. I believe that this will be the first $1 trillion economic region that we can deliver as part of the Honorable Prime Minister's vision, which is Vikasit Bharat, and together we can create history. అభివృద్ధి ఆకాంక్షతో నాయకులు వేసే అడుగుల్ని ఖచ్చితంగా ప్రజానీకమంతా ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది. కేవలం క్రెడిట్ కక్కుర్తితోటి జగన్మోహన్ రెడ్డి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి దుష్ప్రచారాలు ఈ గూగుల్ సంస్థకు సంబంధించి చేశారనేది కూడా ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే, గూగుల్ ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్ అవగానే వారు చెప్పింది అసలు అది గూగుల్ ఇన్వెస్ట్మెంట్ కాదు, అదానీ ఇన్వెస్ట్మెంట్ అన్నారు. ఆ తర్వాత అదానీ ఇన్వెస్ట్మెంట్ని మేమే తీసుకువచ్చామన్నారు. 2019కి ముందు వచ్చిన అదానీ ఇన్వెస్ట్మెంట్ 5 ఏళ్ల పాటు మరుగున పడేసిన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి నిస్సిగ్గుగా గూగుల్ ఇన్వెస్ట్మెంట్ని నేనే తెచ్చానని చివరికి క్రెడిట్ చోరీ మాటలు కూడా చెప్పడాన్ని మనం అంతా చూసాం. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతం ఇదొక స్వర్ణ యుగం లాంటి కాలం అనే చెప్పాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి తరలి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా విశాఖ నగరం వైపుగా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ ప్రాంతాన్ని అద్భుతంగా మలిచే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉండడం అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉండబోతుంది అనేటువంటి విశ్వాసాన్ని అయితే కలిగిస్తున్నాయి. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.